మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అసలు మీరు జనవరి మంత్ లో పుట్టారా, ఫెబ్ మంత్ లో పుట్టారా, డిసెంబర్ మంత్ లో పుట్టారా, మీ క్వాలిటీస్ ఎలా ఉంటుంది, మీ పాజిటివ్ మైనస్ ఏంటి అనే దాని గురించి మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఈ వీడియో చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐఎమ్ సతీష్. ఇంకా ఆలస్యం లేకుండా మన వీడియోని స్టార్ట్ చేసేది. జనవరి మంత్ లో పుట్టిన వారు చూసేకి చాలా సాఫ్ట్ గా కనిపిస్తారు, కానీ వాళ్ళ డెసిషన్ అన్ని చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. లీడర్షిప్ క్వాలిటీ ఉంటుంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్ ని ఫాలో అవుతారు. వాళ్ళ ఎయిమ్స్ కోసం వాళ్ళు చాలా కష్టపడతారు. ఎలా అయినా ఆ ఎయిమ్ ని రీచ్ అవ్వాలి అని. ఎవరి మీద డిపెండ్ అవ్వరు. ఇండిపెండెంట్ గా ఉండడానికి ఇష్టపడతారు. ఎవరు ఎన్ని చెప్పినా లాస్ట్ కి వాళ్ళకి నచ్చింది మాత్రమే చేస్తారు. ఫిబ్రవరి మంత్ లో పుట్టినవారు చాలా విశ్వాసంగా ఉంటారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్ ని బ్రేక్ చేస్తారు. అసలు ఎక్కువ నాలెడ్జ్ పర్సన్ తో మాట్లాడడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు. చాలా కేరింగ్ గా ఉంటారు. అన్ని విషయాలు అందరితో షేర్ చేసుకుంటారు. కానీ ఎక్కువ సొల్లు వేయడం వాళ్ళకి ఇష్టం ఉండదు. ఎక్కువ ట్రావెలింగ్ అండ్ అడ్వెంచర్ అంటే ఫెబ్ లో పుట్టిన వాళ్ళు చాలా ఇష్టపడుతుంటారు. మార్చ్ మంత్ లో పుట్టిన వారు ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఎక్కువ ఇమాజినేషన్ వరల్డ్ లోనే బతికేస్తుంటారు. వీళ్ళు ఇంకా ఎలా ఉంటారంటే వాళ్ళకి నాయిస్ అంటే అసలు నచ్చదు. చాలా చిరాకు పడుతుంటారు. వీళ్ళు చాలా క్రియేటివ్ పర్సన్స్ గా ఉంటారు. ఎమోషన్స్ కి ఎక్కువ వాల్యూ ఇస్తారు. మార్చ్ మంత్ లో పుట్టిన వారు చాలా ట్రస్ట్ వర్తి పర్సన్స్ గా ఉంటారు. ఏప్రిల్ మంత్ లో పుట్టిన వారికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా టాకటివ్ పర్సన్స్ గా ఉంటారు. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. వీళ్ళకి ఈగో అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళ డ్రీమ్స్ అంటే వీళ్ళకి పిచ్చి. ఎలా అయినా దాన్ని అచీవ్ చేయాలి అనుకుంటారు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఫేస్ చేయడానికి చాలా రెడీగా ఉంటారు. చాలా లైట్ తీసుకుంటారు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా. మే మంత్ లో పుట్టినవారు చాలా లాయల్ గా ఉంటారు. వాళ్ళు తప్పు చేసిన నేను తప్పు చేశానని ఒప్పుకుంటారు. చాలా చూసేకి లేజీగా కనిపిస్తారు. కానీ వర్క్ అని వస్తే మాత్రం చాలా ఫాస్ట్ గా వర్క్ ని కంప్లీట్ చేసేస్తారు. వీళ్ళు నెగటివ్స్ చూసుకుంటే వీళ్ళు చాలా ఈజీగా కోపడతారు. ఇన్ కేస్ యాంగర్ వచ్చిందంటే దాన్ని కంట్రోల్ చేయలేరు. యాంగర్ మేనేజ్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. వీళ్ళు సెలబ్రిటీ లెక్క ఫీల్ అవుతుంటారు. బ్రాండెడ్ షర్ట్స్ వేసుకోవడం, మేకప్ వేసుకోవడం అంటే ఒక మోడల్ గా ఫీల్ అవుతుంటారు. అలా ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు మే మంత్ లో పుట్టినవారు. జూన్ మంత్ లో పుట్టినవారు తెలియని పర్సన్స్ అయితే అస్సలు మాట్లాడరు. అదే తెలిసిన పర్సన్స్ తో చాలా క్లోజ్ గా, హ్యాపీగా, జాలీగా ఆ డేస్ ని బాగా, ఆ టైం ని బాగా ఎంజాయ్ చేస్తారు. తెలియని పర్సన్ తో అయితే అస్సలు మాట్లాడరు. వీళ్ళకి పొసెసివ్నెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళ స్మైల్ అనేది చాలా బాగుంటుంది. వీళ్ళు చాలా రొమాంటిక్ పర్సన్ గా కూడా ఉంటారు. జూన్ మంత్ లో పుట్టినవారు. జూలై మంత్ లో పుట్టిన వారికి తొందర అనేది ఎక్కువ. ఒక క్వశ్చన్ అడుగుతుంటే ఆ క్వశ్చన్ కంప్లీట్ అవ్వకముందే ఆన్సర్ చెప్పేస్తుంటారు. తొందర అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు హార్డ్ వర్క్ అంటే స్మార్ట్ వర్క్ ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. వీళ్ళు చాలా ఫ్రెండ్లీగా, హ్యూమరస్ గా ఉంటారు. ఎప్పుడు మనసులో ఏదో ఒకటి దాచిపెట్టుకుని హైడ్ చేస్తూ ఉంటారు. అసలు వీళ్ళ క్యారెక్టర్ డిఫైన్ చేయడం చాలా అన్డిఫైన్డ్ క్యారెక్టర్ గా, అన్ప్రిడిక్టబుల్ క్యారెక్టర్ గా ఉంటుంది. జూలై మంత్ లో పుట్టిన వారికి. ఆగస్ట్ మంత్ లో పుట్టిన వారికి ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్. సెల్ఫ్ లవ్ అంటే వీళ్ళకి చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ లవ్ వాళ్ళంటే చాలా ఇష్టము. వీళ్ళు ఫిట్నెస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. చాలా ఫ్రెండ్లీగా, హ్యూమరస్ గా ఉంటారు. డబ్బులు అనేది ఎక్కువ సేవ్ చేస్తూ ఉంటారు. చాలా మంచి పర్సన్స్ గా ఉంటారు. ప్రేమ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా అడ్వైస్ ఇస్తే మాత్రం అసలు ఆగస్ట్ మంత్ పుట్టిన వాళ్ళకి అసలు నచ్చదు. ఊరికే వింటారు కానీ అసలు అడ్వైస్ ని కొంచెం కూడా మైండ్ లోకి కానీ, బ్రెయిన్ లోకి కానీ ఆ అడ్వైస్ అసలు తీసుకోరు. సెప్టెంబర్ మంత్ లో పుట్టినవారు చాలా ఎక్స్ట్రీమ్ గా ఉంటారు. వాళ్ళ కెరీర్ మీద చాలా ఆర్గనైజింగ్ గా ఉంటారు. అదే వాళ్ళ రూమ్ చూస్తే అసలు అన్ఆర్గనైజింగ్ గా ఉంటుంది. ఆర్గనైజింగ్ గా ఉండదు. కానీ వాళ్ళు గొప్పలు ఎవరైనా చెప్పుకుంటే అసలు వాళ్ళ గొప్పలు చెప్పుకోవడం అంటే అసలు నచ్చదు. వీళ్ళు చాలా హెల్పింగ్ ఫర్ అదర్స్. హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు. వేరే ఇతరులకు హెల్ప్ చేయడం అంటే వీళ్ళకి చాలా ఇష్టము. చాలా హార్డ్ వర్కింగ్ గా ఉంటారు. వీళ్ళు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే టేక్ ఇట్ ఈజీ, లైట్ గా తీసుకుంటారు. సరే చూసుకుందాం ఏమవుతుంది అంతే కదా అని చాలా సింపుల్ గా తీసుకుంటారు. ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా బ్రెయిన్ తీసుకోరు. చాలా టేక్ ఇట్ ఈజీ మైండ్ సెట్ తో వెళ్ళిపోతుంటారు. అక్టోబర్ మంత్ లో పుట్టినవారు ఏ రంగంలోకి వెళ్ళినా వాళ్ళే ఫస్ట్ ఉండాలి అనుకుంటారు. వీళ్ళు మల్టీ టాస్కింగ్ పర్సన్స్ గా ఉంటారు. వీళ్ళు కోపానికి రియాక్ట్ అవుతారు కానీ ఎలా రెస్పాండ్ అవ్వాలో అనేది అక్టోబర్ మంత్ లో పుట్టిన వారికి తెలియదు. అక్టోబర్ మంత్ లో పుట్టిన వారికి లక్ అనేది ఎక్కువ ఫేవర్ చేస్తుంది. అసలు వీళ్ళతో గొడవ పడి గాని, మాటలతో గాని అసలు గెలవలేదు. నవంబర్ మంత్ లో పుట్టిన వారికి ఈ మిస్టరీ అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. క్రియేటివ్ గేమ్స్ ని సాల్వ్ చేయడము, ఈ మిస్టరీస్ ని సాల్వ్ చేయడము, ఈ మిస్టరీ మీద ఒక ఎక్సైట్మెంట్ అనేది చిన్నప్పటి నుంచే ఉంటుంది ఈ నవంబర్ మంత్ లో పుట్టిన వారికి. చాలా క్రియేటివ్ పర్సన్స్ గా ఉంటారు. వీళ్ళకి చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు నవంబర్ లో పుట్టిన వారికి. అయినా సరే ఒంటరిగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వీళ్ళు ఎలా ఉంటారంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఆ ప్రాబ్లమ్స్ అంతా ఫేస్ చేసి ఎలా అయినా ఆ డ్రీమ్ ని మనం అచీవ్ చేయాలని చివరికి ఆ డ్రీమ్ ని సక్సెస్ చేసి తీరుతాం. డిసెంబర్ మంత్ లో పుట్టిన వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే వీళ్ళకి బైక్,
కార్, ట్రావెలింగ్ అంటే పిచ్చి. అసలు వీళ్ళకి అడ్వెంచర్ యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టపడతారు. వీళ్ళ లైఫ్ లో ఏ డెసిషన్ అయినా వీళ్ళే తీసుకోవాలి అనుకుంటారు. పార్ట్నర్ ని చూస్ చేసుకోవడం కానీ, కెరియర్ ని చూస్ చేసుకోవడం కానీ, ఎడ్యుకేషన్ చూస్ చేసుకోవడం కానీ, ఏదైనా సరే వాళ్ళ కెరియర్ లో డెసిషన్ అనేది వాళ్ళే తీసుకోవాలని ఇష్టపడుతుంటారు. వీళ్ళు చాలా లాయల్ గా, ట్రూగా, ఫ్రెండ్షిప్ గా, ఫ్రెండ్లీగా, చాలా హ్యాపీగా ఉంటారు. మీరు ఏ మంత్ లో పుట్టారు, నేను చెప్పిన క్వాలిటీస్ మీకు మ్యాచ్ అయిందా లేదా అని కంపేర్ చేసుకొని కింద కమెంట్ చేయండి. మనిషికి 2 డేట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకటి డేట్ ఆఫ్ బర్త్, ఇంకొకటి డేట్ ఆఫ్ బర్త్. ఒక డేట్ ఆఫ్ బర్త్ అంటే మన పుట్టినరోజు, ఇంకో డేట్ ఆఫ్ బర్త్ అంటే అసలు మన పర్పస్ ఏంటి. మనలో చాలా మంది ఎలా ఉంటామంటే మనం ఏదో బతుకుతున్నాం, కానీ మన రియల్ ఎయిమ్ ఏంటి, మన గోల్ ఏంటి అని తెలియకుండానే చాలా మంది బతికేస్తుంటాం. రియల్ డేట్ ఆఫ్ బర్త్ ఏంటో తెలుసా? మన పుట్టిన తేదో, మన పుట్టిన మంతో కాదు. మనం ఏ రోజు మనం తెలుసుకుంటాము, ఏ రోజు మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి, అసలు మన డ్రీమ్ ఏంటి, మన ఎయిమ్ ఏంటి అని రియలైజ్ అయ్యి మనం దానికోసం పోరాడుతాము. అది మన రియల్ డేట్ ఆఫ్ బర్త్. ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరు నార్మల్ ఏదో ఒక లైఫ్ ని బతికేస్తున్నాం. మనకి నచ్చినా నచ్చకపోయినా మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటని చాలా మందికి తెలియదు. డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ మంత్ అందరికీ ఉంటుంది, కానీ రియల్ డేట్ ఆఫ్ బర్త్ ఏంటో తెలుసా? మీరు మిమ్మల్ని తెలుసుకున్నప్పుడే రియల్ డేట్ ఆఫ్ బర్త్. మీరు మిమ్మల్ని తెలుసుకున్న రోజు రియల్ డేట్ ఆఫ్ బర్త్. సో ఈ మంత్, ఈ డేట్స్ అనేది ఇంపార్టెంట్ కాదు. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడం, మిమ్మల్ని మీరు సెల్ఫ్ అనలైజ్ చేసుకోవడం, మిమ్మల్ని మీరు అసలు మీ ప్లస్ పాయింట్స్ ఏంటి, మీ మైనస్ పాయింట్స్ ఏంటి, మీరు దేంట్లో రాణించగలుగుతారని మీరు తెలుసుకోవడం, దట్ ఈస్ ద ట్రూ డేట్ ఆఫ్ బర్త్. వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. వీడియో ఇంకా ఎక్కువ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి. బాయ్.